ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యోర్దాను అవతలనున్న మన్యములోను లోయలోను లెబానోను నెదుట మహా సముద్ర తీరమందంతటను ఉన్న హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీనీయులు అనువారి రాజులందరూ జరిగిన దానిని వినినప్పుడు వారు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. ప్రియులారా, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే గిబియోనీయుల మోసము. గిబియోనీయుల మోసము లేదా ఇశ్రాయేలీయులు అన్యులతో నిబంధన చేయుట. ఇశ్రాయేలీయులు అన్యులతో నిబంధన చేయుట. వాస్తవానికి ఈ అధ్యాయ విభజన 27 వచనాలు ఉన్నాయి. మొదటి ఆరు వచనాలు ఇశ్రాయేలుపై శత్రువుల దాడి, అంటే 2 విధములుగా శత్రువుల దాడి. 7 నుండి 15 వచనాలు యెహోషువ మరియు ఇశ్రాయేలు నాయకులు మోసపోయిన విధానం. మూడవ భాగం 16 నుండి 27 వరకు గిబియోనీయుల మోసమును పరిష్కరించుట. అది భాగంలో ఇశ్రాయేలు ప్రజలు హాయిలో 7వ అధ్యాయంలో వారు ఓడిపోయారు. 9వ అధ్యాయంలో వారు మోసపోయారు. విశ్వాసముతో కాక వెలుచూపు ద్వారా వారి జీవితాల్లో కలిగిన నష్టాలను మనము గమనిస్తున్నాం. మరి ఇశ్రాయేలు ప్రజలు తాము చూడగలిగే వినగలిగే వాటిని మాత్రమే ఆధారపడి, చూడలేనివి వినలేనివి దేవుడు ఎలా పరిష్కరించగలడో దేవుణ్ణి వారు సంప్రదించిన వారు కారు. తద్వారా జరిగిన నష్టం ఈ అధ్యాయంలో చూడగలం. చిన్న పాపమే గొప్ప ఓటమికి కారణం. ఆ చిన్న పాపమే ప్రార్థన లేమి. మంచిది ప్రియులరా, ఈ భాగాలు మనం ఆలోచన చేద్దాం. మొదటి 6 వచనాలు ఇశ్రాయేలుపై దాడి, శత్రువుల దాడి. అనగా ఈ శత్రువులు 2 విధములైనటువంటి వ్యూహాలను వారు పన్నారు. మొదటి 2 వచనాలలో వారు యుద్ధము చేయడానికి వచ్చి దాడి చేశారు. 3 నుండి మనము గమనిస్తూ ఉండగా 6వ వచనం వరకు వారు మోసము ద్వారా, కుయుక్తి ద్వారా, అంటే ఒక విధానములో నేరుగా దాడి చేయడానికి వచ్చారు. మరొక విధానములో నేరుగా కాకుండా పరోక్షంగా వారిని మోసము చేస్తూ వారిని దాడి చేసినట్లుగా ఈ అధ్యాయములో మనము చూడగలం. సో మొదటి 6 వచనాలు, మొదటి 2 వచనాలు ఇశ్రాయేలీయుల శత్రువుల యొక్క ప్రత్యక్ష దాడి. వారు ప్రత్యక్షముగా ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయడానికి వారు చేరి వచ్చారు. సో మొదటి 2 వచనాల్లో కనాను రాజుల కూటమి లేదా యుద్ధము చేయుటకు వారు కూడి వచ్చుట. యుద్ధము చేయుటకు వారి కూడి వచ్చుట కదా. వారు ఎవరో మొదటి వచనములో ఆ దేశాల పేర్లు చెప్పబడ్డాయి. వారెందుకు ఇశ్రాయేలీయుల పైన యుద్ధము చేయడానికి వారు కూడి వచ్చారు అంటే ఆ భాగంలో మనము గమనిస్తుండగా జరిగిన దానిని వినినప్పుడు అని మొదటి వచనములో మనం చూడగలం. అంటే యెహోవా
యెరికోను ఇశ్రాయేలీయులకు ఎలా అప్పగించాడో ఈ కనాను రాజులు విన్నారు. హాయి మీద ఈ రెండవసారి దేవుడు వారికి విజయాన్ని ఎలా అనుగ్రహించాడో వీరు విన్నారు. వారిలో భయము కలిగింది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనములో యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజులను నిర్మూలము చేసినట్టు హాయి దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకుని వారితో కలుసుకొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీజెదెక్ వినినప్పుడు 9వ అధ్యాయం 1వ వచనములో కూడా జరిగిన దానిని వారు వినినప్పుడు ఏం కలిగిందండి? వారికి మిగుల భయము కలిగింది. ఎలా వీరిని మనం జయించగలం అని శత్రువులందరూ ఏకమయ్యారు. వారు శత్రువులందరూ ఏకమై ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధము చేయడానికి వారు కూడి వచ్చారు. ఈనాడు అపవాది వాని సేన, అపవాది వాని దూతలు మనపై దాడి చేయడానికి ఒకేసారి అనేక రకములైన దాడుల చేత మన మీద వాడు యుద్ధము చేసేవాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయములో యోబు ఆస్తి పైన దాడి చేశాడు. యోబు సంతానము పైన దాడి చేశాడు. యోబు ఆరోగ్యము పైన దాడి చేశాడు. కానీ ఆఖరి విజయము దేవునిదే. యోబు గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనములో, కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యోబు దేవుని గురించి ఎరిగాడు, తన యొక్క పాపమును గ్రహించాడు, పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు తిరిగి రెండంతలుగా యోబును ఆశీర్వదించినట్లుగా మనం చూడగలం. 2వ వచనములో వారు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చిరి. కానీ వారి యొక్క ప్రణాళిక, ఎదురుదాడికి వారు సిద్ధమయ్యారు. సైన్యాలన్నీ ఏకమయ్యాయి. ఇది రాజులందరూ ఇశ్రాయేలీయులతో యుద్ధరంగములో ఒకరితో ఒకరు ముఖాముఖిగా తలపడి ఓడించాలి అని వారు సిద్ధపడినట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ కనాను రాజులు ఎందుకు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయాలి అనుకున్నారు అంటే, ఒకటి, వారు నిరాశలో ఉన్నారు. వారు ఒకవేళ యుద్ధము చేయకపోతే వారి మనుగడయే ప్రమాదము అని వారు గ్రహించారు. మాత్రమే కాదు, రెండవది, హాయి యుద్ధములో మొదటిసారి వారు ఓడిపోయారు. కనుక ఇశ్రాయేలీయులను మనం ఎలాగైనా జయించగలము అని వారి హృదయాల్లో ఒక నిర్ధారణ చేసుకున్నారు. ఇశ్రాయేలీయులు యుద్ధములో ఓడిపోవడం కారణం ఏమిటో ఇశ్రాయేలీయులకు తెలుసు, దేవునికి తెలుసు. కానీ వీరు వారిని ఓడించగలము అనుకున్నారు. ఈ కనాను రాజులు ఇశ్రాయేలీయుల పైన యుద్ధము చేయడము అంటే, వారు దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేయడము, దేవునితో వారు పోరాడడము. 2వ కీర్తన మొదటి 2 వచనాల్లో, మొదటి 3 వచనాల్లో ఏమనుంది? అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. దీన్ని ఇలా చెప్పుకోవచ్చు మనము, భూరాజులు యెహోవాకును ఆయన నాయకుడైన యెహోషువకును
ఆయన విమోచన జనాంగమైన ఇశ్రాయేలు ప్రజలకును విరోధముగా నిలువబడి ఉన్నారు. అది చరిత్ర. ఇది కీర్తన, దావీదు అనుభవం. కానీ ఇందులో ప్రవచనాన్ని కూడా మనం చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన భూలోకానికి రాగా ఆయనకు విరోధముగా ఏలికలు ఏకీభవించి యుద్ధమునకు చేరి వచ్చుట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 38వ వచనములో, అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని. పేతురు కూడా తన ప్రసంగములో అన్నాడు, భూరాజులు ఏకీభవించి ఆయనకు విరోధముగా లేచారు అన్నాడు. హెరోదు, పెంతు పిలాతు, ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, పరిసయ్యులు ప్రభువుకు విరోధముగా వారు ఏకమయ్యారు. కనానులోని జనాంగం మాదిరిగాని ఇశ్రాయేలీయులలోని తన ప్రజలను వ్యతిరేకంగా ఉన్న దేశాలు కుట్రలు పన్నుతున్నాయి అని దేవుడు ఆయన ముందుగానే హెచ్చరించినవాడు కదా. వారిని నేను సంహరించదను అని కూడా దేవుడు అన్నాడు. 83వ కీర్తన 3-4 వచనాల్లో, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుజొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు, వారు ఇశ్రాయేలును పేరును ఇక జ్ఞాపకము రాకపోవునట్లు నా జనముగా ఉండకుండా వారిని సంహరింతుము రండని చెప్పుకొనుచున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను, వారి జాతిని భూమి మీద తుడిచివేయాలి అని ఎన్నిసార్లు పన్నాగాలు పన్నారు. భూమి మీద వారు ఉండకుండా చేయబడాలి. ఫరో ఐగుప్తులో మాత్రమే కాదు, అనాడు హామాను బబులోను ప్రాంతములో, పారసీక సామ్రాజ్యములో, హిట్లర్ 2వ ప్రపంచ యుద్ధములో ఇశ్రాయేలీయులు భూమి మీద ఉండకుండా ఆ జాతిని అంతటినీ తుడిచివేయాలి అని వారు పన్నాగాన్ని వారు పన్నారు. కానీ ప్రియులారా, దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహామా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను శపించు వారిని నేను శపించదను అన్నాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్యలు, యూదులు, రోమా నాయకులు ఆయనకు వ్యతిరేకంగా వారు పన్నిన కుట్ర అది నిలవలేకపోయింది. ఈనాడు కూడా లోకములో యేసు ప్రభును అంగీకరించిన దేవుని ప్రజలకు వ్యతిరేకమైన అపవాది కుట్ర ఉన్నది. వాడు ఎదురుగా దాడి చేసేవాడు. కానీ మన ప్రభువు లోకమును జయించిన వాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో, నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఈ లోకములో ప్రభు ఆయన సమాధానం అనుగ్రహించువాడు. క్రైస్తవ్యములో శ్రమలున్నాయి. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 22వ వచనములో పౌలు బర్నబా శిష్యుల మనస్సులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించిరి. శ్రమలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఇరుకులున్నాయి, దెబ్బలున్నాయి, అవమానమున్నది, చెరసాల ఉన్నది, అల్లర్లు ఉన్నాయి, మోసాలున్నాయి, కుయుక్తి యుక్తులున్నాయి, జాగరణాలున్నాయి, ఉపవాసాలున్నాయి. వీటన్నిటిలో మిగుల ఓరిమితో ప్రభువునందు మనం ఆధారపడాలి. ఆయనే మన ఆశ్రయం, ఆయనే మన కేడెం. ఆయన ఆశ్రయించు వారికి కేడెముగా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనములో, దేవుడు యథార్థవంతుడు
యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణు జొచ్చిన వారందరికీ ఆయన ఖేడెము. ఇది నాడు నీవు నేను విధేయతతో విశ్వాసముతో నడిచినప్పుడు శత్రువులను ఆయన ఓడించువాడు. శత్రువులే మనలను గౌరవించువారు. శత్రువులు భయపడి వారు దాగుకొనువారు. దేవుడే ఆయన మనకు విజయమును ఆయన అనుగ్రహిస్తాడు. అందుకే లేవియాకాండం 26వ అధ్యాయం 8వ వచనములో మీలో 5గురు 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు అన్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనములో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అన్నాడు. విరోధముగా లేచిన శత్రువు ఈనాడు అపవాది వాని పోరాటం. మనము కూడా అపవాదితో పోరాడడానికి మనము సిద్ధముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 6:12 ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. ఈనాడు లోకములో మనుష్యులు నీకు నాకు వ్యతిరేకముగా కుట్ర చేసినప్పుడు, అపవాది వాడు నీపైన నాపైన దాడి చేస్తున్నప్పుడు నీవు నేను యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించబద్దులమై ఉన్నాం. మన పోరాటములో ఎవరి వైపు చూడాలి? అపవాది వైపు కాదు, అపవాది సేన వైపు కాదు. మన పోరాటములో యేసు వైపు చూస్తూ మనము పోరాడాలి. ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు గొల్యాతును చూచారు, గాని దావీదు దేవుని వైపు చూచిన వాడు పోరాటములో. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనములో దావీదు ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఓ గొల్యాతు, నీవు కత్తితోనూ ఈటెతోనూ బల్లెముతోనూ నా మీదికి వచ్చుచున్నావు. అయితే నేను నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతిగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అక్కడే 17వ అధ్యాయం 47వ వచనములో ఏమన్నాడు? యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. ఆయన వైపు చూడాలి పోరాటములో. అందుకే పౌలు అన్నాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున. ఎవరున్నారు అక్కడ? హెబేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, మోషే ఉన్నాడు, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహము. అయితే మనం ఏం చేయాలి? ప్రతి భారమును సులువుగా చిక్కులు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఇశ్రాయేలు ప్రజలు వారు గొల్యాతుకు ఏమేమి ఆయుధాలున్నాయో చూచారు, కానీ దావీదు గొల్యాతుకు ఏమి లేవో చూచాడు. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు అన్నారు. మిగతా వారు అయ్యో శిరస్త్రాణం చూడు, ఆయుధాలు చూడు, డాలు చూడు, ఈట చూడు, శిరస్త్రాణము చూడు, కవచము చూడు, అతని జోళ్ళు చూడు, అతని ఎత్తు చూడు, అతని బలము చూడు, అతని కేకలు చూడు అంటే దావీదు గొల్యాతుకు ఏమీ లేవో చూచాడు. అదే నిజమైన విశ్వాసం. ఇదే విశ్వాసం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనములో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మొదటి 2 వచనాలు. కనాను రాజులు ముఖాముఖిగా యుద్ధము చేయడానికి వారు కూడి వచ్చుట. 3-6 వచనాలు ఆ కనానులోనే ఉన్న గిబియోనీయులు వారు మారువేషముతో యుద్ధము చేయుట, లేదా పరోక్షముగా వారు యుద్ధము చేయుట, వేషము వేసుకొని వారు మోసము చేయుట. 3-6
6 వచనాలు మనం గమనిస్తున్నాం. చూడండి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. 3, 4 వచనాలు. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, అక్కడ కూడా వినినప్పుడు కదా. ఇక్కడ వీరు ఏమి విన్నారంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారి ఎడల చేసినటువంటి ఈ గొప్ప కార్యములను గురించి వారు వినినప్పుడు కదా. యెరికోకు 6వ అధ్యాయములో వారు ఏం చేశారో విన్నారు. హాయికి 8వ అధ్యాయములో వారు ఏం చేశారో వారు విన్నారు. వారు వినినప్పుడు వారు ఏం చేశారు? 4వ వచనం, వారు కపట ఉపాయము చేసి రాయబారులమని వేషము వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెలు కట్టి పాతగిలి చినిగిన కుటబడి ఉన్న ద్రాక్షారసపు సిద్ధులు తీసుకొని పాతగిలి మసకలు వేయబడిన చెప్పుల పాదములకు తొడుగుకొని పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. ప్రియులారా, ఈ భాగంలో ఈ గిబియోనీయులు వారి యొక్క మోసం, కనాను రాజులు వారు యుద్ధ వ్యూహముతో వచ్చారు ముఖాముఖిగా ప్రత్యక్షంగా. ఈ గిబియోనీయులు పరోక్షంగా మరొక వ్యూహమును రచించి వారు మోసముతో కుయుక్తితో వారు వచ్చారు. ఇవి అపవాది కపటోపాయాలు. అపవాది ఎలాంటి వాడట? వాడు గర్జించు సింహము వలె అన్నాడు పేతురు 1వ పత్రిక 5:8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా. గర్జించు సింహం, ఎదురుగా నేరుగా దాడి. అయితే గిబియోనీయులు వారి వ్యూహం అపవాది వ్యూహమే. ఇది కూడా అపవాది వాడు ఎలా వస్తాడట? వెలుగు దూత వేషము వేసుకొని వాడు వచ్చేవాడు. వెలుగు దూత వేషం. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు. చాలా చాకచక్యంగా రాయబారులము అని వారు నటించారు. గిబియోనీయులు వారు కుయుక్తి పరులుగా కదా. యుక్తి వేరు. దేవుడు యుక్తిని ప్రేమించాడు. యుక్తి గలవారముగా మనం ఉండాలి. యుక్తి అంటే తెలివి. లూకా సువార్త 16:8 అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెను అన్నాడు. యుక్తి అవసరం. పాముల వలె వివేకం అవసరం. కానీ కుయుక్తి అనేది ప్రమాదకరమైనది. ఈరోజు కుయుక్తి ద్వారా నీవేదో సాధించాలనుకుంటున్నావేమో, కానీ ఒకరోజు దేవుని సన్నిధిలో నేను నిలవబడినప్పుడు నీ కుయుక్తికి నీవు ప్రతిఫలం అనుభవించక తప్పదు. కొరింథీ 2వ పత్రిక 11:3 సర్పము తన కుయుక్తి చేత అనాలి అక్కడ, హవ్వను మోసపరచినట్లు కదా. వీరు ఏం చేశారు? చాలా చాకచక్యంగా వారు పని చేశారు. తమ్మును తాము వేషం వేసుకొని నటించారు. మేము చాలా దూరము నుండి మేము వచ్చాము అని వారిని మోసం చేశారు. అపవాది వారి యొక్క కుయుక్తులు. యోహాను 1వ పత్రిక 4:1-2 వచనాల్లో, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములోనికి
వచ్చి ఉన్నది కదా. వీరు చాలా కుయుక్తి చేత యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు కాడు అని బోధించేవారు ఉన్నారు. ఇది పాత స్వభావం. మనం చదివినటువంటి భాగములో ఏం చేశారు? పాత గోనెలు కట్టి పాత గిలి చినిగిన కుట్టబడి ఉన్న ద్రాక్షారసపు సిద్దెలు, పాత గిలి మాసికలు వేయబడిన చెప్పులు, పాత బట్టలు కట్టుకొని ఎండిన రొట్టెలు, పాత ఆహారం, పాతవి కదా. పాత వాటిని చాలాసార్లు ప్రభువును అంగీకరించిన చాలా మందిలో ఈ పాతవిగా కనిపించేవి అంతర్లీనంగా దాగి ఉన్నాయి. ఇవి అంత మంచివి కావు. పాత స్వభావం, పాత పురుషుడు, వాడు చేసే దాడి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనము నుండి, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం, మీ పాత స్వభావం విడిచిపెట్టండి అన్నాడు. ఇదిగో పాతవి గతించను అన్నాడు కదా. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాత వాటిని మనము విడిచి పెట్టాలి. ఇంకా ఏమన్నారు? 6వ వచనములో, వారు గిల్గాలు నందలి హాల్యములోనున్న యెహోషువ యుద్ధకు వచ్చి మేము దూరదేశము నుండి వచ్చిన వారము అని అన్నారు కదా. వారి మోసపూరిత రూపానికి మించి గిబియోనీయులు మోసపూరితమైన అబద్ధములు వారు చెప్పారు. వారు ఏమన్నారు? మేము దూరదేశము నుండి మేము వచ్చిన వారం. వారు మీరు ఎరికోకేం చేశారు, మీరు హాయికి ఏం చేశారు, మేము విన్నాం అనలేదు వారు. మీ దేవుడు ఐగుప్తులో చేసిన కార్యములు మేము విన్నాం. ఓహో, ఎక్కడో దూరములో విన్నట్లుగా, దూర ప్రాంతములలో ఉన్నట్లుగా ఈ గిబియోనీయులు ఒకరోజు యూదుల సేవకులుగా, దేవుని సేవ చేసేవారుగా అప్పటికింకా మార్చబడలేదు. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో నిండినప్పుడు పాత ద్రాక్షారసాన్ని ఉంచుకోడు. పాత ద్రాక్షారసాన్ని క్రొత్త తిత్తులలో నింపుకోడు. మోసపూరితమైన రూపమును అందులో దాచుకోలేడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా అన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 16-17 వచనాలు. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేసిన ఎడల ఈ మాసిక బట్టను వెలితిపరచును. ఈ మాసిక బట్టను వెలితిపరచును, శనుగు మరి ఎక్కువగును. పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోసిన ఎడల తిత్తులు పిగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడవును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోక ఉండును. ప్రియులారా, ఈ గిబియోనీయులు వారి ప్రదర్శనలో మోసము చేశారు. వారు ఆకర్షణీయంగా కనబడలేదు. బయటికి వారు ఒక చీకటిలో ఉన్నట్లుగా స్వార్థపూరితమైన కోరికలు అంతరంగములో ఉన్నాయి. బయటికేమో వారు ఎలా కనబడుతున్నారు? ప్రియులారా, ఈనాడు చాలా మంది జీవితాలు ఎలా ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా బోధించారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 13 నుండి, ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రువ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కదా. వారు ఏం చేస్తున్నారు? వారు చూడలేరు, వారు వినలేరు, వారు గ్రహించలేరు. వారి హృదయమును, వారి చెవులను, వారి కన్నులను వారు మూసుకొని ఉన్నారు. అది ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు. ఈనాడు
అనేక మంది దేవుని ప్రజలు ఈ లోకములో ఉండగా సమస్తమును పరీక్షించాలి. చాలాసార్లు మనం సులభంగా మోసపోతున్నాం. కారణం ఏమిటి? అన్నిటినీ పరీక్షించమని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన హెచ్చరిస్తున్నాడు. తెస్సలోనిక మొదటి పత్రిక 5:21 సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రియులారా, మనము పరీక్షించాలి. లేఖనములలో దానిని పరీక్షించాలి. లేఖనములతో పోల్చి దానిని ఆలోచించాలి. మనకు మనముగా మన ఇంద్రియాలపైన ఆధారపడి నిర్ణయము తీసుకొనుట ద్వారా మోసపోతాము. అందుకే ఆనాడు బెరయ పట్టణములో ఉన్న విశ్వాసులు అపోస్తల కార్యం 17వ అధ్యాయం 11వ వచనములో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలుయును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి అన్నాడు యెహోషువ. ఇశ్రాయేలు ప్రజలు గిబియోనీయులను మరికొన్ని ప్రశ్నల చేత పరీక్షించి ఉంటే బాగుండేది. కానీ ఏం చేశారు? వారి మాటలను నమ్మారు. ప్రియులారా, దేవుని వాక్యానికి దేవుని ఆత్మకు వ్యతిరేకముగా అది సరైనది కాదు అనిపించినప్పుడు దానిని విసర్జించాలి. సరైనదిగా కనిపించినప్పుడు దాన్ని గైకొనాలి. కనుక మనము మన విశ్వాస జీవితములో అన్నిటినీ పరీక్షించి వాటిని చేపట్టుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.